మామన్ అంటే తెలుగులో మాయా అని అర్థం. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో తమిళ్‌లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి అక్కడ. ఆ తర్వాత జీ5లో తమిళ్‌లోనే స్ట్రీమ్ అవుతుంటే, ఇప్పుడు తెలుగు ఆడియోని యాడ్ చేశారు. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. బట్ యాజ్ యూజువల్‌గా తెలుగు డబ్బుడ్ సాంగ్స్ మాత్రం బాలేదు. మలయాళం మూవీ 'హృదయం' నుండి 'పొట్టు తొట్ట పౌర్ణమి' సాంగ్‌ని ఇందులో యూజ్ చేశారు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్‌లో ఇండైరెక్ట్‌గా ఉండే ఫస్ట్ నైట్ సీన్ దగ్గర కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. విజువల్‌గా అయితే మాత్రం ఏం పర్లేదు. సో, ఫ్యామిలీతో చూడొచ్చు అదొక్కటి తప్పిస్తే. సరే ఇక మూవీని చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఫిల్మ్‌లా స్టార్టింగ్ నుండే పరిగెట్టింది. ఇక సెకండ్ హాఫ్‌నే సీరియల్‌గా మారిపోయింది. మీకు కనుక 'కార్తీ' గారి 'చిన్నబాబు', 'శివకార్తికేయన్' గారి 'నమ్మ వీటి పిల్ల' ఇలా సీన్స్ మీదనే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రన్ అయ్యే సినిమాలు నచ్చితే ఈ సినిమా మీకోసమే. అలా కాకుండా ఏంట్రా మరి ఇన్ని ఎమోషనల్ సీన్స్ పెట్టారు నాన్ స్టాప్‌గా. సెకండ్ హాఫ్ మరీ కనెక్ట్ అవ్వని ఎమోషనల్ సీన్స్‌తో సీరియల్‌లాగా వెళ్తుంది అనుకుంటే మీకు పెద్దగా ఏమనిపించకపోవచ్చు. మిక్స్డ్ ఫీలింగ్ రావచ్చు. పర్సనల్‌గా నాకైతే చాలా సీన్స్ కనెక్ట్ అయ్యాయి. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ నచ్చింది. ఈ రిలేషన్స్ వలన వచ్చే గొడవల్ని ఇంకొంచెం బెటర్‌గా కన్విన్సింగ్‌గా ఎగ్జిక్యూట్ చేసుంటే ఇంకా బావుండేది. సో, వన్ టైమ్ చూడొచ్చని చెప్తాను నేనైతే. నాకు సీన్స్ మీదనే రన్ అయ్యే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నచ్చుతాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పుట్టక 10 ఏళ్ల తర్వాత హీరో వాళ్ళ అక్క, బావలకి బాబు పుట్టడంతో హీరో సూరి గారు మావయ్య అవుతారు. అప్పుడే పరిచయమైన డాక్టర్ అలియాస్ ఐశ్వర్య లక్ష్మి గారితో హీరోకి కూడా కొన్నేళ్లకి పెళ్లవుతుంది. ఈ మేనల్లుడు వలన హీరోకి అతని భార్యతో ఉన్న అనుబంధానికి, ఇంకా కుటుంబంలో గొడవలు ఎలా రేగాయి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయండి. మెయిన్‌గా ఫ్యామిలీలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా! అలా కొన్ని డెడికేటెడ్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో కూడా ఉన్నాయి. అందులో హీరో సూరి గారు అటు భార్యకి, ఇటు అక్కకి మధ్యలో నలిగిపోయినట్టు భలే నటించారు. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే 'లబ్బర్ బంధు', 'చతురం' అండ్ రీసెంట్‌గా 'తమ్ముడు' మూవీస్‌లో కనిపించిన శశిక గారు ఈ మూవీలో హీరోకి సిస్టర్ రోల్ చేశారు. నిజానికి నాకు తెలిసి లేడీస్‌లో వెర్సటైల్ రోల్స్ చేసే యాక్టర్స్‌లో అతి తక్కువ మందిలో ఈమె ఒకరని చెప్తా. ఈ మధ్య బాగా అనిపిస్తున్నారు చాలా మూవీస్‌లో. ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్‌లో సీన్స్ 1, 2 సరిగ్గా హ్యాండిల్ చేయకపోయేసరికి ఈమెది ఓవర్ యాక్షన్‌లాగా అనిపించింది గానీ మంచిగా పెర్ఫార్మ్ చేశారు సినిమా మొత్తం గూడా. ఇక 'ఐశ్వర్య లక్ష్మి' గారు కూడా బా నటించారు. మెయిన్‌గా సినిమాకి హైలైటెడ్ విషయం ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్. ఎలా ఉన్నా కానీ ప్రతి సీన్‌లో ఎంతో కొంత ఎమోషనల్ టచ్ ఉంటుంది. అండ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం గూడా. స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆడియన్స్‌కి ఎంత డీప్‌గా చూపిస్తే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారో అంతలా డీటెయిలింగ్ ఇచ్చుకుంటూ వెళ్లారు. అండ్ మీలో ఎవరైనా మావయ్య అయ్యుండి మీకు ఒక అక్క ఉంటే సినిమాలో మీరు కనెక్ట్ అయ్యే సీన్స్ చాలానే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. సాంగ్స్ నో కామెంట్స్ ఆన్ తెలుగు డబ్బుడ్ వెర్షన్. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మైనస్ పాయింట్స్ సరిగ్గా ఈ రిలేషన్ చుట్టూ వెళ్ళిన కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ అన్నీ గూడా ఎలా ఉంటాయంటే, మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో. ఏంటి అంతా అసలు ఏం జరుగుతుంది? ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? ఈ మాత్రం దానికే అంత చేయాలా? అసలు మళ్ళీ అంత సింపుల్‌గా ఎలా కలిసిపోతారు? ఇలా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. దీనివల్ల ఎంతవరకు ఏ రేంజ్ వరకు ఇన్వాల్వ్ అవుతారో తెలీదు. అండ్ కొన్ని చోట్ల మరీ ఓవర్ ఎమోషనల్ అయిపోతుందేమో అనిపిస్తుంది. హీరో ఏంటి ఒక్కసారి కూడా ఇలా అనడా? ఎంత కాదనుకున్నా, ఎంత ఇష్టమున్నా సరే అనే ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. ఇక ఇంత ఏడుపుగొట్టు సినిమా ఏంట్రా అని కూడా అనిపించొచ్చు. అలాగే స్టోరీ ఇంకా పెద్దగా ఏమి ఉండదు. క్లైమాక్స్ కూడా ఇంక హ్యాపీ ఎండింగ్ కోసం ఒక రిఫరెన్స్ పెట్టి ఫినిష్ చేసేసారు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, ఈ రిలేషన్ మధ్య వచ్చే గొడవల్ని ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసుంటే, సెకండ్ హాఫ్ ఇంకా బావుండేది. ఒక రిఫ్రెషింగ్ స్టోరీ లైన్ అయితే ఉంది. బట్ స్టిల్ మీరు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా లవర్స్ అయితే ఓవరాల్ మూవీ సాటిస్ఫై చేస్తుంది. ఓకే. చూడొచ్చు పర్లేదు బానే ఉందనేలా. ఇట్స్ ఎ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.